తెలుగు తమ్ముళ్ల పండుగ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి నెల్లూరు జిల్లా వేదిక కానుంది. మహానాడు కార్యక్రమానికి తొలి అడుగుగా కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెస్ లో భూమి పూజ నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామంటున్న జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర యాదవ్ తో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించేటటువంటి మహానాడుకైతే నెల్లూరు వేదిక కాదని తొలిసారి జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర మన ముందున్నారు. సార్, ఈ రోజు తొలిసారి కూడా ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇది ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం కూడా మీరు చెప్తున్న పరిస్థితి. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్, అలాగే జిల్లా అధ్యక్షుడిగా మీరు, యంగ్ టీం ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎలా ఆహ్వానించబోతున్నారు వచ్చేటువంటి డెలిగేట్స్ కానీ కార్యకర్తలకు కానీ? నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల ప్రస్థానంలో పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా విజయవంతంగా ఇక్కడ నిర్వహించాం. ఈనాడు నెల్లూరు జిల్లాకి మహానాడు అవకాశం కల్పించడం ముందుగా జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున నాయకత్వానికి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ అధ్యక్షుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా పార్టీ తరపున వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతినిధుల సభ 2 రోజులు, అదేవిధంగా బహిరంగ సభ, అదేవిధంగా వస్తువుల ఏర్పాట్లు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, భోజన వస్తువులు కానీ అన్నీ కూడా పార్టీ కమిటీలు నియమిస్తుంది. ఆ కమిటీలు జిల్లా పార్టీ నాయకత్వం, శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు అందరం కలిసి ఈ నెల్లూరు జిల్లాలో మహానాడుని విజయవంతంగా గతానికి భిన్నంగా ఇక్కడ నిర్వహించాలనేటువంటి ఆలోచన జిల్లా పార్టీ నాయకత్వానికి ఉంది. తప్పకుండా మహానాడుని నెల్లూరు జిల్లాలో విజయవంతం చేస్తాం జిల్లా నాయకత్వం అంతా అని కలిసి తెలియజేస్తాం. సార్, ఈరోజు మా ఇఫ్కో కిసాన్ సెజ్లో ఎన్ని ఎకరాల మేర స్థల సేకరణ చేశారు? అంటే వేదిక ఎంతవరకు తీసుకోబోతున్నారు? పార్కింగ్ కానీ, వచ్చేటటువంటి డెలిగేట్స్కి వచ్చేటటువంటి వస్తువులు కానీ, అంటే ఇటు ఎక్కువ మంది రాబోతున్నారు, ఇటు నెల్లూరు, కావలి, ఈ రకంగా వస్తువులు ఏ రకంగా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి కార్యకర్తలకి, నాయకుల్ని ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? జిల్లా అధ్యక్షుడిగా అంటే మీకున్నటువంటి నిన్నటి దాకా మీరు రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఎలా బ్యాలెన్స్ మీకుంటే విస్తృత పరిచయాలు ఉంటాయి, వచ్చే ప్రెజర్ కూడా ఉంటుంది, ఎలా తీసుకోబోతున్నారు? అంటే ఇక్కడ మొత్తం కమిటీ ప్రతి ఒక్క దీనికి వస్తువులు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, భోజనాలు కానీ, అలంకరణ కానీ, అదేవిధంగా ప్రాంగణం కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఫోటో గ్యాలరీ, మెడికల్ ఇది కానీ ప్రతిదానికి ఒక కమిటీ సిస్టమేటిక్గా ఏ కార్యక్రమం నిర్వహించినా తెలుగుదేశం పార్టీ ఆయా కమిటీలు జిల్లాలో ఉన్నటువంటి వారిని కలుపుకొని ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పటికే వస్తువులకి అందరూ కూడా ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు, హోటల్స్, రూమ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు. అదేవిధంగా నారాయణ గారే స్వయంగా నెల్లూరు జిల్లా నుంచి సుమారు 12,000 మందికి నారాయణ విద్యా సంస్థల నుంచి, అదేవిధంగా చైతన్య ఇతర విద్యా సంస్థల నుంచి అక్కడ వస్తువులు ఏర్పాటు చేసేటువంటి ఇది స్వయంగా వారే పర్యవేక్షిస్తున్నారు. అందువల్ల ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తారు. చివరి ప్రశ్న, ఈరోజు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఒక జోష్యం చెప్పారు, రాబోయేటటువంటి రోజుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ దెబ్బతినబోతుంది, దానికనే ఈరోజు ఇక్కడ మహానాడు నిర్వహిస్తారంటూ కూడా చెప్తున్నప్పటికీ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మీరే రకమైన సమాధానం ఇవ్వబోతున్నారు? ఇప్పుడు పోయినసారి ఏ మహానాడు నిర్వహిస్తే జిల్లా మొత్తం గెలిచాం. ఆయన 2024 ఎన్నికల ముందు కూడా ఒక్క సీటు తెలుగుదేశానికి రాదన్నారు. వాస్తవం నిరూపితం అయింది, అది వైకాపాకు ఒక్క సీటు రాలా. ఇప్పుడు కూడా ఆయన ఇంత ముందుగా చెప్పడం సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈసారి కూడా మేము అన్ని సీట్లు గెలుస్తాం, ఎటువంటి డోకా లేదు. ఏదైతే మహానాడుని అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత డిసిప్లైన్గా కమిటీలు ఏదైతే ఉన్నారో ఈ కమిటీలన్నీ కూడా డిసైడ్ చేస్తాయి, వచ్చేటటువంటి డెలిగేట్స్ కానీ, కార్యకర్తలకు కానీ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకుంటామంటూ కూడా బీదా రవిచంద్ర తెలియజేస్తూ, వైసీపీకి అయితే మాత్రం కొంత స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, మహానాడు ప్రాంగణం నుండి.